తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వటం, కుటుంబాన్ని పోషించటం మాత్రమే చూస్తారు. కానీ కుటుంబం అనే తోటని సేద్యం చేయటమే కాదు, దాన్ని కాయటము అనే ప్రక్రియని మర్చిపోతారు, వదిలేస్తారు, దాన్ని పట్టించుకోరు. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు, ఇప్పుడు కాపురం, ఫ్యామిలీ, కుటుంబం అనేది కూడా ఒక తోటతో సమానం. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. జాగ్రత్త, మైండ్ దగ్గర పెట్టుకొని నేనేం చెబుతున్నాను. నేను ముందే చెప్పా జాగ్రత్తగా వినాలి అని. ఫ్యామిలీని ఒక తోటతో పోల్చుదాం, కుటుంబాన్ని ఒక తోటతో పోల్చుదాం. కుటుంబ నాయకుడు, నాయకురాలు, తల్లి, తండ్రి అనుకోండి, నువ్వు, నీ భార్య. మీ బాధ్యత ఏంటయా? కుటుంబ పెద్ద బాధ్యత. కుటుంబానికి ఫీడింగ్ తీసుకొని రావాలి, ఆహారం తీసుకొని రావాలి, కుటుంబానికి ఎదుగుదలకి కావలసినటువంటి సపోర్ట్ చేయాలి. అంతవరకైనా కాయటం కూడా ఉందా? కాయటం ఉంది. చాలా కుటుంబాల్లో పోషణ మాత్రమే జరుగుతుంది, కానీ కాయటం అనేది జరగట్లేదు. ఎందుకంటే ఆ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆడ మనిషి, మగ మనిషి ఇద్దరు సోమరులు అవుతున్నారు. వాళ్ళు సగం కష్టమే చేస్తున్నారు, కానీ వాళ్ళ కష్టం సంపూర్ణంగా నెరవేర్చట్లా. దీనివల్ల కాపురాలు విచ్ఛిన్నమవుతున్నాయి, పిల్లలు దరిద్రులుగా తయారవుతున్నారు. మళ్ళీ ఒకసారి చెబుతాం, మీకు అందరికీ బతుక్కి ఉపయోగపడిద్ది. ఆదాముకి దేవుడు అప్పచెప్పింది 2 తోటల్ని. ఒక తోటేమో ఏదెనులో అక్షరార్థంగా కనబడుతున్నటువంటి చెట్లతో నిండిన తోట, రెండవది ఆదాము భార్య, ఆదాము కుటుంబము అనే తోట. ఒక తోటని బాగానే సేద్యపరిచాడు, కానీ కుటుంబము అనే తోట విషయంలో మాత్రం అతను ఫెయిల్ అయ్యాడు. అంతా బాగుంటుందిలే అనుకున్నాడు, తను నిర్లక్ష్యం చేసిందే తనకు దెబ్బ కొట్టింది. తనకే కాదు, ఇప్పుడు ఆదాము సంబంధిత కుటుంబం అంతా చెరబడటానికి కారణం ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఆ నిర్లక్ష్య, ఆ సోమరితన ఫలితమే ఈరోజు ఇదంతా ఇంత బాధ అనుభవించటం. ఆదాము ఏం చేశాడో తెలుసా? ఒకదానికే టైం కేటాయించాడు, తోటకే టైం కేటాయించాడు. కానీ ఇంకొక శాల్తీ ఉంది అక్కడ. ఈ శాల్తీని అశ్రద్ధ చేస్తే టోటల్ కొంపకే చేటు తెచ్చిద్ది అన్న సంగతి తెలియలే. నేను చెబుతున్నా, బ్రదర్, బయటికి వెళ్ళి పైసలు సంపాదించుకొచ్చి తీసుకొచ్చి ఇంట్లో భార్య బిడ్డలకి ఇచ్చి నేను బట్టలు ఇస్తున్నా, తిండి పెడుతున్నా అని సంబరపడుతున్నావా? అయితే అంతవరకే కాదు నీ పని. అసలు పని కుటుంబ వ్యవస్థని నువ్వు జాగ్రత్తగా కాయటంలో ఉంది. నీ భార్యను మరియు నీ బిడ్డల్ని ఇద్దరిని నీవు కాయవలసి ఉన్నది. ఓ తల్లి, అటు నీ భర్తని, ఇటు నీ పిల్లల్ని నీవు కాయవలసి ఉన్నది. ఈ 2 బాధ్యతలు నీకు ఇవ్వబడ్డాయి. ఇందులో ఎవరు కొంచెం మెతక ధోరణి వహించి సోమరితనంతో వ్యవహరించిన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది. పిల్లలు భ్రష్టులుగా, దౌర్భాగ్యులుగా తయారవుతారు. నేను చెప్పేది సీరియస్గా తీసుకుంటే ధన్యులు మీరు. దీన్ని టేక్ ఇట్ ఈజీగా వదిలేస్తే మీ కర్మగాలిద్ది. గ్యారెంటీ ఇస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒకవేళ ఇప్పటిదాకా మీరు దాన్ని అంతగా పట్టించుకోకపోతే సచ్చినట్టు పట్టించుకోవాలి. సింపుల్గా చెప్తాను. పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు, నీకు చదువు రాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు, కాయటం అంటే చెప్తున్నాను నేను. స్కూల్లో వాడు ఏం చదివాడో, వాడి పాఠం ఏంటో, వాడికి ఇంటికాడ ఇచ్చిన హోంవర్క్ వాడు రాస్తున్నాడో లేదో, వాడు స్కూల్కి హాజరవుతున్నాడా, గైర్ హాజరవుతున్నాడా అనే విషయాలని తల్లి ఖచ్చితంగా పట్టించుకోవాలి. తల్లి ఏం ఆలోచించింది? జస్ట్ ఆమెకు పొద్దున్నే ఓ పని ఏమిటి? పొద్దున్నే లేవగానే ముందు వంట రెడీ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ రెడీ చేయాలి. ఆయన పనికి వెళ్ళేవాడు, ఉద్యోగానికి వెళ్ళేవాడైతే ఆయనకి రెడీ చేయాల్సిన ఆయనకి, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వీళ్ళకి రెడీ చేయాల్సింది వీళ్ళకి. అంతవరకు ఆమె పని అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాపీగా ఒక చాయ్ పెట్టుకొని తాగో, లేదా కాఫీ తాగి ప్రశాంతంగా ఇంకా మిగిలిన పనులన్నీ చూసుకొని ఇక హాయిగా రెస్ట్ తీసుకోవటమో, లేకపోతే ఇంకేమైనా పనులు ఉంటే పనులు కల్పించుకొని చేయటమో చేస్తారు. పిల్లవాడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, అలాగే భర్త తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వారిరువురిని పలకరించటం, పరామర్శించటం, వారి స్థితిగతులను అబ్జర్వ్ చేయటం అనేది స్త్రీ బాధ్యత. సరే, భర్త సంగతి పక్కన పెట్టు. వ్యవస్థ ఏర్పడి పిల్లలు అయిన తర్వాత ముందు పిల్లల మీద దృష్టి ఖచ్చితంగా పెట్టాలి.
వాడి చదువు, వాడు ఏం చదువుతున్నాడు, వాడు హోంవర్క్ చేశాడా లేదా, వాడికి ఏం హోంవర్క్ ఇచ్చారు. ఖచ్చితంగా బాధ్యత గల తల్లి రిస్క్ చేయాలి. కానీ నేను చెప్తాను, 100లో దాదాపు 70% తల్లులు అవి పట్టించుకోరు. వాడికి ఏం హోంవర్క్ ఇచ్చారో, వాడు ఏం రాశాడో, వాడు ఏం చదువుతున్నాడో, వాడు ఏం నేర్చుకుంటున్నాడో, వాడు వెళ్తున్నాడో లేదో కూడా సరిగ్గా పట్టించుకొని తల్లులు ఉన్నారు. దాదాపు నేను ఎరిగి నా ఎరుకలో, నా అవగాహనలో 70% మంది తల్లులు ఇలా ఉన్నారు. 30% మాత్రమే, 30% మాత్రమే తల్లులు పిల్లల్ని కాసే పరిస్థితిలో ఉన్నారు. 70% మంది తల్లులు పిల్లల్ని పట్టించుకోని స్థితిలోనే ఉన్నారు. ఈరోజు అగ్రస్థానాల్లోకి వెళ్ళి ఏదన్నా కాస్త ఉన్నత దశలో ఉన్నారు ఎవరో తెలుసా? ఆ 30% తల్లులు పట్టించుకున్నారు. చూడండి, ఎవరిని పట్టించుకున్నారో వాళ్ళకి నైతిక విలువలు అబ్బినాయి. అలాగే వారు ఉండాల్సిన మెట్టు కూడా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏ తల్లి, ఏ తండ్రి అయితే పిల్లల్ని బాగుగా పట్టించుకొని వారితో ఫ్రెండ్షిప్ చేసి, వాళ్ళని పలకరించి, వాళ్ళని పరామర్శించి, వాళ్ళ బాగోగులు చూసి, వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళతో చక్కని అనుబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళని సరిగా చెక్కకొచ్చారో వాళ్ళు గొప్ప ప్రయోజకులై ఇటు సమాజానికి, అటు కుటుంబానికి దీవెనగా, దీపంగా మారిపోయారు. సోమరులైన తల్లులు ఉన్నారు చూడండి. సోమరులైన తల్లులు పిల్లల్ని పట్టించుకోరు. కంటారు, ఏదో వాళ్ళకి అంత వండి పెడతారు, వాళ్ళని పంపుతారు, ఇంతటితో దరిద్రం వదిలింది అని వదిలించుకుంటారు. సాయంత్రానికి వాడికి వస్తే మళ్ళీ అంత కూడు పెట్టాలి, వాడికి స్నానం చేయించాలి, ఏదో తగలేయాలి, పంపించాలి. కానీ అది కరెక్ట్ కాదు. చివరికి వాడు చదివి చివరికి అర్భకుడిలాగా తయారవుతాడు. ఏముండదు వాడికి. ఎందుకంటే వాడిని టెస్ట్ చేయాల, పరిశీలించాల. తల్లి పట్టించుకోవాలా, తండ్రి పట్టించుకోవాలి. తండ్రి ఏమంటాడు, పొద్దంతా చేసి వస్తున్నా, ఇంటికాడు నువ్వేం చేస్తున్నావు, పిల్లల్ని పట్టించుకోవాలి. ఈ సీన్ ఎప్పుడైతే తెలుసా, ఎగ్జామ్లో వాడు ఫెయిల్ అయ్యి వస్తాడు చూడు, అప్పుడు పట్టించుకుంటారు. అప్పుడు డిస్కషన్ చేస్తారన్నమాట. ఊహించుకుంటే ఎట్లనో తయారయ్యాడు. సోమరితనం, పట్టించుకోవాలా వాడిని. సరే, తల్లి పట్టించుకోవాలా, వదిలేసే. తండ్రి అన్నా పట్టించుకున్నాడా? పాపం తండ్రి పని ఒత్తిడిని బట్టి ఎప్పుడో అరాకొరాగా పట్టించుకుంటే వాడు అరాకొరా మాత్రమే లైన్లోకి వస్తాడు. చదువుకున్న తల్లివై ఉండి నీ పిల్లల్ని కాయుట అనేది నీ చేతుల్లోనే ఉందని నువ్వు ఎరుగుదువా? భక్తిని నువ్వే నీ పిల్లలకు నేర్పుకోవాలన్న సంగతి నువ్వు ఎరుగుదువా? ఆధ్యాత్మిక శోభ నీ పిల్లల్లోకి వచ్చేటట్టు నువ్వే చెయ్యాలి, అది నీ బాధ్యత అని నువ్వు ఎరుగుదువా? ఓ సోమరి అయిన తల్లి, ఏ కాడికి పిల్లల్ని వదిలించుకునే తత్వమే. నేను చూస్తాను, సండే కూడా నెంబర్ 1 సోమవారులు కనపడతారు తల్లుల్లో కొంతమంది అని నాకు. నేను చెప్తానే ఉంటా, అక్కడే పక్కనే సండే స్కూల్ జరుగుతుంది, పిల్లల్ని తీసుకెళ్ళి వదిలిపెట్టండి అని చెబుతాను. కొంతమంది సోమరి తల్లులు కొంచెం లేచి ఆడిని చెయ్యబట్టుకొని ఆడదాకా తీసుకెళ్ళి వదిలిపెట్టలేని స్థితిలో ఏడేడే తిరుగుతూ ఉంటారు. వాడు వాక్యం వినడు, ఈ కూసున్నామని కూడా వాక్యం విన్నాడు. ఇది సోమరితనం కాక మరి ఇంకేమని చెప్పాలి నేను? పిల్లలతో కాసేపు కూర్చొని మాట్లాడరు, మనసు విప్పి మాట్లాడరు, ఫ్రెండ్షిప్ చేయరు తల్లులు కొంతమంది. అలా వదిలేసి ఊరుకుంటారు. చివరికి వాడు పెరిగి ఎట్లనో తయారవుతాడు. ఆమె ఎట్లనో తయారై చివరికి కుటుంబానికి నాశనం తెచ్చే విధంగా తయారవుతారు. దయచేసి మీరు ఏంది అనుకోవద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. కుటుంబ వ్యవస్థకు ఉపయోగపడే విషయాలు కనుక దయచేసి ఇకనన్నా జాగ్రత్త పడి పిల్లలతో ఫస్ట్ స్నేహ సంబంధం ఏర్పరచుకోండి. నేను తండ్రిని బిగదీసుకొని ఉండాలి, నేను తల్లిని నేను ఇలానే ఉండాలని ఏవో హద్దులు పెట్టుకొని యంత్రాల్లాగా, రోబోల్లాగా ప్రవర్తించవాకండి పిల్లల దగ్గర. ఈ మోనిటర్లు కొంచెం లేపురా అని వాడికి చెప్పా, వాడు లేపట్లా. నాకు స్టెయిన్ అవుతుంది రా, గొంతు నొప్పి వస్తుంది రా నాయన వినపడకపోతే నాకు, లేకపోతే దూరంగా పెట్టండి రా, దూరంగా పెట్టన్నా లేపండి, దూరంగా పెట్టండి లేపండి. నాకు అర్థమైందిలే, నాకు మీరు వినిపిస్తే అర్థమవుతుంది. సౌండ్ లేపితే అట్లా సౌండ్ వచ్చిందని నాకు చెప్తున్నారు, నాకు తెలుసు, తెలుగు తెలుసు. దూరంగా తగలబెట్టన్నా కాస్త లేపండి, వాల్యూమ్ లేపండి దాన్ని. మీ దృష్టి దాని మీద పోనీయద్దు, వాళ్ళు బ్యాలెన్స్ ఇప్పుడు కొంచెం పర్వాలా, ఇప్పుడు అంత మాత్రం ఉండాల. మీరు కూడా వినండి, అందరూ వినండి, మీరు కూడా వినండి రా, పాస్టర్లు కూడా వినండి.
నేను సేవ చేస్తున్నాను పిల్లల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళని దౌర్భాగ్యులుగా తయారు చెబుతున్నాను నేను. పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయాలి, పిల్లలతో సహవాసం చేయాలి, పిల్లలతో గడపాలి. పురుషుడా, భార్యకు సమయం ఇవ్వాలి, భార్యతో గడపాలి. భార్య పిల్లలతో అలాగా ఒకరోజు సెలవు పెట్టుకునైనా సరే సమయం కేటాయించాలి. నీ బాధ్యత అది. నువ్వు తోటని కాయకపోతే, కుటుంబం అనే తోటని కాయకపోతే సర్పాలు ప్రవేశిస్తాయి. కాపురంలోకి ప్రవేశించవచ్చు, పిల్లల జీవితాల్లోకి ప్రవేశించవచ్చు. ఒక్కొక్క భర్త ఉంటాడు, భార్యను అసలు పట్టించుకోడు. భార్య మనోభావాలతో సంబంధమే లేదు, భార్య అభిప్రాయాలతో సంబంధం లేదు. ఏనాడు అలాగ ఆమెను వెంట పెట్టుకొని అలాగ ప్రదేశానికి తీసుకెళ్లిన దాఖలాలు ఉండవు, ఆమెతో ఫ్రెండ్లీగా మాట్లాడిన దాఖలాలు ఉండవు. అంతా నియంతృత్వము, అదొక టైపు మైండ్ కొంతమంది పురుషులది. ఏం పర్లా, అట్లనే సాగించుకోనానా, సర్పం వచ్చి నాకు అర్థమైద్ది. అప్పుడు పగిలిద్ది మూతి, 3 అంకలు తిరిగిద్ది. నిర్లక్ష్యం చేసిన కాపురంలోకెల్లా సర్పములు జొరబడతాయి, సర్పములు ప్రవేశిస్తాయి. నువ్వు డైలీ వర్క్ చేస్తా ఉన్నావు, ఎవరి కోసం? కుటుంబం కోసమేగా. ఆ కుటుంబానికి కనీసం వారంలో ఒకరోజు సమయం కేటాయించకపోతే ఎట్లా? కనీసం నెలకు ఒక రోజు అన్నా కేటాయించాలిగా. నెలకు ఒక్క రోజు అన్ని పనులు పక్కన పెట్టేసి, పిల్లల్ని వెంటేసుకొని, భార్యని వెంటేసుకొని మందిరానికే తీసుకొనిరా. పబ్బులకో క్లబ్బులకో తీసుకెళ్ళమని నేను చెప్పట్లా, అవి నాశనం చేసే పనులై. ఆడికి తీసుకెళ్ళొద్దు. లేకపోతే ఇంకో చోటుకి వద్దు, చక్కగా మందిరానికి తీసుకొనిరా. లేకపోతే రమ్యమైన స్థలం, ప్రార్థనా తోట, లేకపోతే ఇంకా ఏదో ఇంకొక మందిరం, ఎక్కడో నీకు బాగా నచ్చే మందిరానికి పోయి. ఇది బాగలేదు అనుకుంటే ఇంకా హైపైగా ఉండే మందిరానికి మందిరానికే పో. శుభ్రంగా కింద టైల్స్ వేసిన మందిరం ఉంటుంది, పో. మార్బల్ వేసిన మందిరాలు ఉంటాయి, పో. కానీ భార్య బిడ్డలతో మంత్లీ వన్స్, కనీసం నెలకు ఒక రోజు, ఇది నా పిల్లలు నా భార్యతో నేను గడిపే రోజు అని కేటాయించి ఆ రోజున నీ బిడ్డలతో. అంతేకాదు, డైలీ కూడా నువ్వు కష్టపడి ఇంటికి రాగానే వచ్చిన తర్వాత పిల్లల దగ్గర తీసుకొని పిల్లలతో మాట్లాడి నీ అనుభవాలు పిల్లలకు చెప్పుకొని, పిల్లల అనుభవాలు నువ్వు విని, వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారు. ఫ్రెండ్షిప్ ఏర్పడాలంటే ఏం చేయాలా? వాడు చెప్పే నీకు ఉపయోగపడే కాకపోయినా, అవునా అలాగా అని నువ్వు వాడిని సంతోషపరిచే విధంగా వాడి మాటలు నువ్వు వినాలి, ఆమె మాటలు నువ్వు వినాలి. వాళ్ళు ఏదన్నా మంచి పని చేస్తే ఖచ్చితంగా మెచ్చుకోవాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని అభ్యంతరపరచకూడదు. ఎవరైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా అందరు ఏడిపోయింది తెలుసా? గుర్తింపు. నన్నెవరు గుర్తించట్లేదని భార్య ఏడిచిద్ది, నన్నెవరు గుర్తించట్లేదని భర్త ఏడుతాడు, అసలు నన్నెవరు గుర్తించట్లేదని పిల్లలు ఏడుతారు. అందరి ఏడుపులు ఈ గుర్తింపుల దగ్గర తగలబడ్డాయి. అట్లా పెట్టాడు, ఏం చేద్దాం? సెంటిమెంట్లు. దేవుడి గోల కూడా అదే, నన్ను గుర్తించండి రో అని ఆయన శోభ కూడా అదే. దేవునికి స్తోత్రం.